హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1 బీడీఎస్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ బీడీఎస్ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ప్రతి ఒక్కరూ కూడాను మీకు సీట్ అలాట్మెంట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూపించబోయే విధంగా చెక్ చేయండి. అండ్ వన్స్ చెక్ చేశాక సీట్ అలాట్మెంట్ అయితే కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ అదేవిధంగా సీట్ వచ్చి కూడా ఈ రౌండ్లో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఈ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాలి అంటే ప్రీవియస్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెబ్సైట్నే ఓపెన్ చేయండి. tsbdsadm.tschE.in అనే వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేశాక హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి సీట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వెబ్ అలాట్మెంట్ స్పేస్ 1 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద క్లిక్ చేయండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత బాటంలో క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. సో కంగారు పడకండి, మీరు ఇప్పుడే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సీట్ వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకొని వచ్చిన కాలేజ్ మీకు నచ్చితే మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే అప్పుడు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సీట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవడానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు సీట్ కానీ అలాట్మెంట్ అయితే సీట్ అలాట్మెంట్ అయినట్టు చూపిస్తుంది, దాని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ అవ్వకపోతే సీట్ అలాట్ అవ్వలేదని అయితే చూపిస్తుంది. సో ఇక ఎవరికైతే స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ అయ్యిందో మీరు కానీ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి, రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అని అనుకుంటే సో ఇక్కడ నుండి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ అయిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది కదా, అక్కడే అలాట్మెంట్ డౌన్లోడ్ కోసం ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో అక్కడ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయడం కోసం 12,000 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో. వన్స్ మీరు పే చేసినట్లయితే ఎట్ ఎనీ కాస్ట్ మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా కాలేజ్ నుండి ఎగ్జిట్ అయినా మీకైతే రిఫండ్ అవ్వదు. కానీ మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలన్న ఉద్దేశం ఉంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మొదటి స్టెప్ అనమాట. ఇకపోతే నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ నేను వెళ్ళి కాలేజ్కి జాయిన్ అవ్వను, మరి రౌండ్ 2కి సో ఇకపోతే ఇక్కడ కానీ చూసుకుంటే మీకు రౌండ్ 1లో సీట్ వచ్చి మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు, రిపోర్ట్ అవ్వలేదు అనుకోండి, మీరు ఫర్దర్ రౌండ్స్కి అయితే నాట్ ఎలిజిబుల్. ఈ రౌండ్లో వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. బట్ అలా కాకుండా రౌండ్ 1లో సీట్ వచ్చింది, నాకు వచ్చిన కాలేజ్ నచ్చింది, దీంట్లోనే ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి ఫీజు పే చేసి అడ్మిషన్ ప్రొసీజర్ని కంప్లీట్ చేయండి. అండ్ అలా కాకుండా నాకు దీంట్లో సీట్ వచ్చింది బట్ ఇంతకంటే మంచి కాలేజ్ వస్తే వెళ్తాను అని అనుకున్నారనుకోండి, సో సేమ్ ప్రాసెస్ అనమాట. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీజు అనేది మీకు అలాట్ అయిన కాలేజ్లో సబ్మిట్ చేసి అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మీరు ఏదైతే కాలేజ్ కావాలనుకుంటున్నారో దానికి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. అలా రెండో రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వేరే కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే మీకు ఈ కాలేజ్లో సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అవ్వకపోతే ఈ కాలేజ్లో ఉన్న సీట్ అలాగనే ఉంటుంది. బట్ మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవ్వాలన్నా మీ అడ్మిషన్ మీకు ఉండాలన్నా కానీ ఈ రౌండ్లో రిపోర్ట్ అయితేనే ఉంటుంది. నాట్ రిపోర్టెడ్ అయితే ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. సో ఇదైతే ప్రొసీజర్ అనమాట. సీట్ వచ్చి రిపోర్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో అప్లికేషన్ ప్రింట్ అనేది ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. మీ నీట్ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్, క్యాప్చా అడుగుతుంది. ఇచ్చేసినట్లయితే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చేసి డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా అడుగుతుంది. అవి ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో టోటల్గా మీకు 3 పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసి వాటిని జీరాక్స్ అయితే తీయించుకోవాలి. ఒకటి అప్లికేషన్ ప్రింట్, రెండవది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ రెండింటికి పేమెంట్ అవసరం లేదు. బట్ వెబ్ అలాట్మెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేస్తాం కదా, దానికి 12,000 రూపీస్ అయితే పే చేసి దాన్ని తీసుకోవాలి.
సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి 5th అక్టోబర్ ఈవినింగ్ 4 PM వరకు టైం ఉంది. ఆలోగా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రిపోర్టింగ్ ప్రాసెస్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి అని కానీ మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి అలాట్మెంట్ లెటర్, సెకండ్ వచ్చేసి కౌన్సిలింగ్ అప్లికేషన్ ప్రింట్ ఫామ్, అండ్ అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిసిప్ట్. సో ఈ 3 డాక్యుమెంట్స్ కూడాను ప్రీవియస్గా tsbds.adm.tschE.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో అవే ఈ 3 అనమాట. సో అవి డౌన్లోడ్ చేసుకోండి, అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక 4th డాక్యుమెంట్ వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డ్, 5th డాక్యుమెంట్ వచ్చేసి నీట్ యొక్క హాల్ టికెట్ అనమాట. ఇక 6th డాక్యుమెంట్ వచ్చేసి 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్ మెమో, అండ్ 7th డాక్యుమెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మెమో, అండ్ 8th అండ్ 9th డాక్యుమెంట్స్ వచ్చేసి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క బోనఫైడ్స్ లేదా స్టడీ కండక్ట్స్ అయితే తీసుకెళ్ళాలి అవన్నమాట. సో ఇక 11th డాక్యుమెంట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణలో కాకుండా ఇతర స్టేట్స్లో చదివి ఉంటారో వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. సో అది కూడా 11th 12th ఇక్కడ చదవకపోతే. ఇక 12th డాక్యుమెంట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్. సో ఇక 13th డాక్యుమెంట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అది కూడా కలర్లో ఉండాలి, అవి ఒక 5 to 10 కాపీస్ అనమాట. సో ఇక 14th వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ 15th వన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది కూడా అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 16th వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటుందో సో వాళ్ళు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఇకపోతే 17th వన్ 10 years రెసిడెన్సీ ప్రూఫ్ అని ఉంది కదా, ఇది ఎవరికి కావాలంటే ఎవరైతే స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ స్టేట్లో చదవలేదో, సో ఎవరికైతే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ అండ్ స్టడీ కండక్ట్స్ తెలంగాణ స్టేట్లో లేవో వాళ్ళు ఈ రెసిడెన్స్ ప్రూఫ్ని అనేది తీసుకెళ్తే సరిపోతుంది. సో అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, 1 year 2 years మీరు తెలంగాణలో కాకుండా వేరే దగ్గర చదివి ఉంటారు కదా, సో అలాంటి సిచ్యువేషన్లో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని బోనఫైడ్స్ తెలంగాణలో ఉంటే మీకు రెసిడెన్స్ అనేది అవసరం లేదు. సో ఇక 18th అండ్ 19th వచ్చేసి నోటరైజ్డ్ బాండ్స్ అనమాట. అంటే మనం కాలేజ్లో 2 బాండ్స్ అయితే మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 బాండ్స్ కూడాను 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మనం చేయించాల్సి ఉంటుంది. సో ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కోర్సు డిస్కంటిన్యూషన్ పెనాల్టీకి సంబంధించిన బాండ్ అనమాట. అంటే ఫ్రీ ఎగ్జిట్ అయిపోయాక కోర్సు నుండి ఎగ్జిట్ అయితే 20 lakhs పెనాల్టీ పే చేస్తానని, రెండవ 100 రూపీస్ స్టాంప్ పేపర్ పైన సర్టిఫికేట్స్ జెన్యూనిటీ బాండ్ అని, అంటే నేను సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ అన్నీ కూడాను జెన్యూన్ ఒరిజినల్ అని చెప్పి దానికి సంబంధించి ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా 2 100 రూపీస్ స్టాంప్ పేపర్స్, ఒక దానిపైన జెన్యూనిటీ, రెండో దానిపైన డిస్కంటిన్యూషన్ పెనాల్టీ. దాని మీద ఏం మ్యాటర్ టైప్ చేయించాలి అనేది నేనైతే మీకు పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా అవి టైప్ చేయించిన తర్వాత వాటిని మనం నోటరీ అయితే చేయించాలి, నోటరీ చేసి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక 20 ఏదైతే ఉందో ఇది మనకి మ్యాక్సిమం అయితే అవసరం ఉండదు, ఒకసారి కాలేజ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి ఇది నిజంగా కావాలా వద్దా అనేసి. సో ఇకపోతే 21 కానీ చూసుకుంటే ఎన్సీసీ క్యాప్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అప్లికబుల్ అయిన వాళ్ళు తీసుకెళ్తే సరిపోతుంది. 22nd వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్, ఇది కూడా అప్లికబుల్ ఎవరికైతే గ్యాప్ ఉంటుందో వాళ్ళు తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఇక 23rd వచ్చేసి మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్, సో ఇది ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. బీడిఎస్లో మనకి మైనారిటీ కాలేజెస్ ఏమి లేవు కాబట్టి తెలంగాణలో, సో ఇది మనం తీసుకెళ్ళకపోయినా అవసరం లేదు. ఇక 24th వన్ వచ్చేసి యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్స్, ఇవి కాలేజ్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇకపోతే 25th వన్ వచ్చేసి ఫీజుకి సంబంధించింది అనమాట. సో కాలేజ్ ఫీజెస్ ఏంటి అంటే మనకి ఏ కేటగిరీ సీట్ అనుకోండి 45,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది, బట్ అడిషనల్ ఛార్జెస్ అయితే వేస్తారు, మళ్ళీ వాటిని కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో అయితే మీకు 10,000 రూపీస్ పర్ ఇయర్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అలాట్ అయిన కాలేజ్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏంటి అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే మీరు డీడీ అనేది డీడీ ఫార్మాట్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఆ డీడీ ఫార్మాట్లో మీరు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి కాంటాక్ట్ అయ్యి మరి పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాలా డీడీ ఫార్మాట్లో కావాలా అనేది అడగండి. సో అడిగినట్లయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా ప్రైవేట్ కాలేజ్లో 45,000 రూపీస్ ఉంటుంది, బట్ వాళ్ళు అడిషనల్ ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తారు. సో ఆ ఫీ డీటెయిల్స్ కూడా మీకు అలాట్ అయిన కాలేజ్లో అయితే కనుక్కోండి. యావరేజ్గా మనకి ఒక 40,000 రూపీస్ వరకు, అంటే 45 కాకుండా ఇంకో 40,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ వేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట రిపోర్టింగ్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ స్టూడెంట్స్కి మరొక డౌట్ కూడా ఉంటుంది, అది ఏంటి అంటే ఇప్పుడు బీడిఎస్లో నాకు సీట్ వచ్చింది బట్ నేను రిపోర్ట్ చేయను,
సో బీడీఎస్ కౌన్సిలింగ్కు నాట్ ఎలిజిబుల్ కదా, మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతానా అవ్వనా అంటే సో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో బీడీఎస్కి నాట్ రిపోర్ట్ అయితే బీడీఎస్ కౌన్సిలింగ్కి మాత్రమే నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.